మేము ఎక్కడికి వచ్చాం ఎగ్జిబిషన్ అయ్యో మేము కట్టని ముందు ఉంటాం అనేస్తుంది ఈరోజు పోస్ట్ మనకు భయం వేస్తుందిరా. అరే ఇప్పుడు అను మోడల్ నుమాయిష్ ప్రతి సంవత్సరం ఇది ఒక కట్టుబాటులాగా వస్తామన్నమాట మేము ఎగ్జిబిషన్కి. ప్రతి ఇయర్ చూసేదే, బట్ ఎందుకో తెలియదు అయినా కానీ స్పెషల్. సో ఈ ఇయర్ మాత్రం నేను 2 టైమ్స్ నుమాయిష్కి వెళ్ళాను. ఒకసారి ఫ్యామిలీతో వెళ్తే, ఒకసారి ఫ్రెండ్స్తో వెళ్ళాను. సో అంతా కలిపి ఒక్క వీడియోలో పెట్టేశాను. అందరూ లాస్ట్ వరకు చూసేయండి అండ్ ప్లీజ్ లైక్ ఇంకా హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఈసారి నేను వివేక్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఒకటే క్లియర్గా మైండ్లో పెట్టుకుని వెళ్ళాం. ఏంటంటే కిడ్స్ మ్యాక్సిమం ఎంత ఎంజాయ్ చేస్తే అంతా వాళ్ళు ఏది ఎక్కాలనుకుంటే అది ఎక్కిపించేసి కిడ్స్ని బాగా ఆడిపిద్దామని వెళ్ళాము. కానీ అక్కడ చూడగానే కొన్ని రైడ్స్ చూసి నాకు చాలా భయం వేసింది. చూడండి ఒక్కడే కూర్చుని ఎలా అవుతున్నాడో దాంట్లో కొలంబస్లో. నేనైతే ఒక్క రైడ్ కూడా ఎక్కలేను, ఎందుకంటే నాకు చాలా వామిటింగ్ సెన్సేషన్ అనమాట. అందుకని చెప్పి మనం జస్ట్ చూసి ఆనందించే వాళ్ళం అంతే. ఎక్కువ షాపింగ్ కూడా చేయను, ఎందుకో తెలియదు, నాకు నేత్రానందం ఎక్కువ అనమాట. అన్నీ చూసి అలా కొనేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది, వెళ్ళి కొనుక్కోవాలని అవసరం లేదు పర్టికులర్గా. సో ఈసారి మేము న్యూమాయిష్కి వెళ్ళినప్పుడు ఎక్కువ కిడ్స్ జోన్లోనే ఉన్నామన్నమాట. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయాలని. కిడ్స్ చాలా ఫీల్ అవుతున్నారు ఈ మధ్య మేము బయటికి ఎక్కువ తీసుకెళ్ళట్లేదని. ఇంకా కన్నీ అయితే ఏది చూస్తే అది ఎక్కేస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది, కానీ నాకు మాత్రం భలే భయం వేసింది. సో కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. సో తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి ఆడేద్దామని గట్టి ఫిక్స్ అయ్యారు. బట్ అన్ఫార్చునేట్లీ మొత్తం ఫ్యామిలీ అంతా ట్రై చేసినా కానీ చిన్న ఒక గిఫ్ట్ వచ్చింది మాకు. అదేంటో తెలుసా, పిల్లలు బబుల్స్ ఊపుతారు కదా, అదొకటి ఇచ్చారనమాట. ఎందుకంటే మాకు 100 పాయింట్స్ వచ్చాయి మేము నలుగురం ట్రై చేసినా కానీ. చూడ్డానికి చాలా ఈజీగానే ఉన్నాయి, బట్ ఆడితే కానీ తెలియదు అనమాట దాని వెనకాల ఉన్న కష్టము. ఒక్కటి దాంట్లోకి వెళ్ళి చావదు. ఇంకా అలా అలా కొంచెం ఎంజాయ్ చేసేసిన తర్వాత పిల్లలకి మాత్రం చాలా ఫన్ గేమ్స్ చాలా ఉన్నాయి. పిల్లలనే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. బట్ పర్టిక్యులర్గా అన్నీ ఎక్కి ఆడే వాళ్ళకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నుమాయిష్. ఇంకా షాపింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఫుడ్ లవర్స్కి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఎంత ఫుడ్ కావాలంటే అంత తినొచ్చు. కానీ తిన్న తర్వాత మీ హెల్త్కి ఏమైనా అవుతే నేను మాత్రం అస్సలు గ్యారంటీ కాదు. సో గిఫ్ట్ వచ్చింది మాత్రం అదే అండి, బబుల్స్ది. ఇంకా కన్నేమో వేరే టెడ్డీ బేర్ ఇచ్చేయమని గొడవ పెడుతుంది అక్కడ. ఎందుకు ఇస్తారు వాళ్ళు, అస్సలు ఇవ్వరు. ఇంకా చాలా నడిచేదైతే ఉంటుంది, కాళ్ళు అయితే బాగానే వస్తాయి. కానీ పిల్లలు మాత్రం బాగా ఓపికగా నడిచారు. ఎందుకంటే మధ్య మధ్యలో మాకు ఇలాంటి స్నాక్స్ అనేవి ఇప్పించాడనమాట మా హస్బెండ్. మా హస్బెండ్ స్నాక్స్ ఇప్పించడం వరకు బాగానే ఉంటుంది, కానీ తినేటప్పుడు ఏదైనా వీడియో తీయమంటే డ్రోన్ షాట్స్ తీస్తాడు. ఎందుకో తెలియదు, అంత హైట్ ఉంటాడు కాబట్టి మాకు అలా అనిపిస్తాయేమో. సో వేఫల్ సంగతికి వచ్చేసరికి ఇది ఫస్ట్ టైం నేను తినడం. తినకుంటే బాగుండేదని అనిపించింది, ఎందుకంటే ఇట్ వాజ్ గుడ్, టేస్ట్ అంతా కూడా బాగానే ఉంది. కానీ నాకు నెక్స్ట్ డే ఫుడ్ పాయిజనింగ్ అయిందనమాట. నయమైంది, కిడ్స్కి ఎక్కువగా ఇవ్వలేదు నేను, చాక్లెట్ ఉంది అని చెప్పేసి కాఫ్ అవుతుందని చాలా తక్కువ బైట్స్ ఇచ్చాను వాళ్ళకి. మొత్తం క్వాంటిటీ నేనే తిన్నందుకు నాకు దిష్టి తగిలింది గైస్. ఇంకా ఇన్స్టాగ్రామ్ మొత్తం హల్చల్ చేసే స్పాట్కి వచ్చేసాము. అన్ని గేమ్స్ చూసిన నేను, చూసి ఏమనిపించిందంటే డబ్బులు వేస్ట్ అనిపించింది. ఎవరో ఒక్కలో ఇద్దరు తప్ప ఎక్కువ మంది విన్ అవ్వట్లే ఆ గేమ్ని. ఇంకా షుగర్ క్యాండీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం, బట్ కొనిపించలేదు ఎందుకంటే కాఫ్ చాలా అవుతుంది వాళ్ళకి. అండ్ ఆల్సో చాలా చల్లగా కూడా ఉంది. చాలామంది ఉండే ఇయర్ అయితే ఎందుకో తెలియదు, మేబీ ఇన్స్టాగ్రామ్లో చాలా హైప్ అయినందుకో ఏంటో తెలియదు. కొన్ని గేమ్స్ చూస్తే అయితే నాకు భయం వేస్తుంది. మా పిల్లలు మాత్రం ఈ రైడ్ చేయడానికి రెడీ అయిపోయారు, కానీ నాకు బెంగ వచ్చేస్తుంది అక్కడి నుంచి. అయ్యో వీళ్ళు ఆపమని ఏడుస్తే ఆపని కూడా ఆపరు కదా ఎలా అని చెప్పేసి నేను భయపడినంత లేదు. వీళ్ళు మాత్రం భలే ఎంజాయ్ చేశారు అసలుకి. పిల్లలు ఇలా రైడ్ ఎంజాయ్ చేసేంతసేపు నాకు నా ఓల్డ్ మెమరీస్ గుర్తొచ్చాయి చిన్నప్పటివి. చిన్నప్పుడు మా అమ్మ, మా పేరెంట్స్, ఫ్రెండ్స్ ఎంత ఫోర్స్ చేసినా కానీ నేను ఏది ఎక్కేదాన్ని కాదు. ఎందుకంటే నాకు భయం బేసికల్గా. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారని చెప్పి బ్రేక్ డాన్స్ ఎక్కా.
విపరీతమైన వామిటింగ్స్ అనమాట. ఇంకప్పుడే ఫిక్స్ అయిపోయిన జీవితంలో ఎప్పుడెక్కడ ఏది ఎక్కకూడదు అని చెప్పేసి. వివేక్ చూడండి ఎలా చూస్తున్నాడో. మా ఇద్దరి టెన్షన్ ఒక్కటే పిల్లల గురించి. ఎందుకంటే ఎక్కిపీయడం వాళ్ళు ధైర్యంగా ఎక్కేసారు కానీ నేను నించుని అక్కడ ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే భయం వేసేస్తుంది నాకు. సో ఒక హెలికాప్టర్ రైడ్ ఎక్కుతామని చెప్పేసి ఇద్దరు ఎక్కారు. బట్ నాకు కొంచెం భయం ఏంటంటే రాడ్ ఇలా ఇలా అంటే పైకి వచ్చేస్తుంది. సో సర్టెన్ హైట్కి వెళ్ళి తిరుగుతుంది అనమాట హెలికాప్టర్. ఇంకా కొంచెం భయం ఉంటుంది కదా ఎలా అయినా పేరెంట్స్. సో ఇంకా కేర్ఫుల్గా వాళ్ళకి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఆ టెన్షన్లో నాకు నీలోఫర్ చాయ్ గుర్తొచ్చేసింది. సో ఫస్ట్ నీలోఫర్కి వెళ్ళి చాయ్ తాగామన్నమాట. చాలా చల్లగా ఉండే, హెడేక్ అవుతుంది అని చెప్పేసి. సో నేను చాలా టైమ్స్ బయట తింటాను కానీ నాకు చాలా తక్కువ ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం ఎందుకో తెలియదు. ఆ రోజు నేను ఎగ్జిబిషన్లో తిన్న ఫుడ్కో తెలియదు, బయటకు వచ్చేసిన తర్వాత మేము రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ తిన్న ఫుడ్కో తెలియదు కానీ మొత్తం వామిటింగ్స్ మీద వామిటింగ్స్. అసలుకి నెక్స్ట్ రోజే భోగి ఉండే, భోగి ముందు రోజు వెళ్ళామన్నమాట మేము. చాలా అసలు ఇరిటేషన్ వచ్చింది నాకు. ఇంకెప్పుడు బయట ఏది తినకూడదని ఫిక్స్ అయ్యాము. బట్ ఇంకా ఆపలేం కదా, ఎప్పుడు బయట తింటూనే ఉంటామన్నమాట. సో ఇంకా నీలోఫర్లో చాయ్ తాగి బయటకు వచ్చేసరికి లైట్లన్నీ ఆఫ్ అయిపోయి అందరు బయటికి వెళ్ళిపోవాలని అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంకా ఒక ఐస్ క్రీమ్ తినుకుంటూ బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా బయటకు వచ్చి పక్కనే ఉన్న గ్రాండ్ రెస్టారెంట్కి వెళ్ళాము ఫుడ్ తినడానికి. బయటికంటే చాలా తెగ ఎంజాయ్ చేసేస్తారు వీళ్ళు. డాన్స్ వేస్తున్నారు ఇద్దరు మ్యూజిక్కి రెస్టారెంట్లో పెట్టిన దానికి. ఇంకా మా ఫుడ్ వచ్చేంత వరకు వీళ్ళే మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారనమాట. ఎప్పుడు మేము గ్రాండ్కి వెళ్ళినా కానీ వైషు ఒకటి అడుగుతుంది, అది వచ్చేసి ఫ్రైడ్ ఫిష్ అనమాట. ఇదంటే చాలా ఇష్టం వైషుకి. సో ఇంకా యమ్మీ యమ్మీగా ఫుడ్ ఉండే, యమ్మీ యమ్మీ టమ్మీ నిండా తినేసిన నాకు తెలియదు. సో నైట్ మొత్తం నిమాయిష్ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ డే టైంలో చూపిస్తాను. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. నేను, నవి, మేఘన, ఇంకా నా స్టూడెంట్స్ ఇద్దరు వచ్చారనమాట. సో అందరం కలిసి పగలు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ విద్యా స్మైలీ. సో ఈ రోజు మేము నిమాయిష్కి వచ్చాం. ఎక్కడేది గాంధీ భవన్ ఆపోజిట్ ఉంది. ఇంకా 10 days ఉంటుంది అంతే. సో ఎవరైనా రావాలనుకుంటే వచ్చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం నా వాయిస్ ఇగ్నోర్ చేసేయండి, కోల్డ్ అయింది బాగా. సో నాకు ఈ యాంటిక్ పీసెస్ షాప్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలియదు, ఏదో ఒకటి కొనుక్కోవాలని చెప్పేసి అనిపిస్తుంది. సో అన్నీ చూసేసాను అనమాట. నాకు వచ్చి రాని హిందీలో అన్ని క్వశ్చన్స్ అడిగేసి ఇంకా నేను మిర్రర్ కోమ్ తీసుకున్నా. నాకు బాగా నచ్చింది. మేబీ యూజీసీకి యూజ్ అవుతుందని ఒక ఒపీనియన్తో తీసుకున్నా అనమాట. సో ఇంకొక ఉయ్యాలు ఉంది వింటేజ్ది. ఇంకా మ్యాగీ నువ్వు వెళ్ళి ఊగు నేను క్లిప్ తీస్తా అంటే ఇంకా వెళ్ళి కూర్చున్నా అనమాట. అండ్ మెయిన్ ఎగ్జిబిషన్కి ఈసారి పగలు వచ్చడానికి రీజన్ ఈ క్రాకరీ సెట్స్ చూడడానికి. కొనాలి అని అంటే చాలా కాస్ట్ ఉన్నాయి, మన రేంజ్కి సరిపోవు. ఎందుకంటే చాలా రేట్ అసలుకి. ఇంకా అందుకని చెప్పేసి చూసి ఆనందపడి వచ్చేసాము. బయటికి రాగానే ఇలా బొమ్మలు కనిపించాయి. సో ఇంకా నవీన్ సబ్స్క్రైబ్ టు విజయ స్మైలీ. మళ్ళీ సబ్స్క్రైబ్ టు విద్యా స్మైలీ ఛానల్. ఈ ఫ్యాన్ పిచ్చి పట్టుకుంది నాకు. ఇంకా ఈ ఫ్యాన్ కొనుక్కోనాలనిపించేసింది. ఇంకా నవీన్ అడుగుతున్నా అనమాట. అసలు జ్యువెలరీ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉండే. ఎక్స్పెషల్లీ వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్వి. ఇంకా మ్యాగీ నన్ను చూసిందల్లా కొనుక్కో అనేసి అంటుంది, లేకపోతే నేను కొనిపిస్తా అంటుంది. కానీ నాకు ఎందుకో తెలీదు. ఐ మీన్ నాట్ ఏ టైప్ ఆఫ్ పర్సన్ దట్ వెళ్ళి ఊరికే అది పడితే కొనేసుకోను. ఎందుకో నాకు కాన్షియస్గా ఉంటా అనమాట. ఏం తీసుకుంటున్నాం, ఏదో అవసరమైతే అదే తీసుకుందాం అని చెప్పి. మీన్ వైల్ మాకు టీవీ సీరియల్ యాక్ట్రెస్ కనిపించారనమాట, భావన రెడ్డి గారు. విలన్ క్యారెక్టర్స్ చేస్తారు కదా, ఎంత యంగ్గా ఉన్నారో బ్యూటిఫుల్గా. ఇంకా అన్ని షాప్స్ తిరిగేసి ఈ ఏరియాస్ మాకు ఎలా అనిపించిందంటే ఏదో కరాచీలో తిరుగుతున్నట్టు అనిపించింది. అక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్నీ అలానే ఉన్నాయన్నమాట. చాలా బాగుంటాయి అసలు స్టాల్స్ అన్నీ కూడా. కానీ కొనుక్కుందామంటే అన్నీ చాలా కాస్ట్ చెప్తున్నారు. ప్రమోషన్ చేసి ఒక బ్యాగ్ ఇవ్వమని. అరే మాట్లాడు కదా రాగా. అక్కడ పో, మేము కట్టని ముందు ఉంటామని వేస్తుంది ఈరోజు పోస్ట్. అసలు ఎగ్జిబిషన్లో ఏం తినొద్దని ఫిక్స్ అయిపోయి వెళ్ళాము. కానీ కేశవ్కి ఇంకా నిఖిల్కి
ఆకలేస్తుంది బాగా. ఇంకా వాళ్ళు అక్కడ ఏదైనా తింటామనేసి అని అంటే నాకు అస్సలు ట్రస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే ఆయిల్ అదంతా ఆల్రెడీ నేను ఇంకా వాళ్ళకి చెప్తున్నా అనమాట, వెళ్ళి పానీపూరి తిన్నా, పావుబాజీ తిన్నా, ఇంకా 4 రోజులు మోషన్స్ అవుతాయి, వద్దు తినకండి అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చి చాయ్ తాగేసి బయటికి వెళ్ళి తిందామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇంకా నెక్స్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ఒక సైడ్ మొత్తం తిరిగేసాము, ఇంకొక సైడ్ చక్కబెట్టేది ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం. సో నాకు ఈ గోండ్ కటీరా కనిపించింది, ఎలానో నాకు చాలా వేడి అని చెప్పి తీసుకున్నా. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్కి వచ్చాము, చాలా బార్గెన్ చేసామన్నమాట. నాకు ఒక బ్యాగ్ చాలా నచ్చింది, 2K చెప్తున్నాడు, బట్ ఇంకా వాడు తగ్గించలేదు. ఇంకా ఎందుకులే 1600 పెట్టి కొనుక్కోవడం అని బయటికి వచ్చేయగానే ఇంక ఈ చెప్పుల షాప్ కనిపించింది. మ్యాగీ తీసుకుంటా అని చెప్పింది, మ్యాగీ తీసుకుంది. ఎక్కడ నడవాలి? క్యాట్ వాక్ అక్కడ ఇక్కడ నువ్వు మేఘన. బాగుంది, ఇట్ లుక్ గుడ్. ఇదంతా చూడు, ఏది ట్రై చేసినా అన్నీ బాగున్నాయి ఫుట్వేర్. ఇంకా లాస్ట్కి తను సెలెక్ట్ చేసి చూసుకున్న 2 తీసుకోకుండా ఇద్దరం కలిసి ఒక శాండిల్స్ తీసుకున్నాం అనమాట. అవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది, తీసుకోలేదు. మేమిద్దరం బేరాలు ఆడుతున్నది సరిపోక ఇప్పుడు ఈ 3 అబ్బాయిలు కూడా బేరాలు ఆడుతున్నారు అనమాట. నవి చిన్న పాప కోడలికి తీసుకున్నాడు శాండిల్స్. కంకరో అంట, ఏందో మాకు వచ్చిరాని హిందీ. కన్నీ వాళ్ళకి తీసుకుందాం. అసలు ఇక్కడ చేసిన హడావిడి అయితే మేము ఎంత హడావిడో. ఈ నెక్స్ట్ క్లిప్లో నేను వెళ్ళి మొత్తం అన్నీ చూస్తుంటే మేఘన ఏరుతుంది చూడండి, ఏరుతుంది, వెనకాల ఇస్తుంది, తింటున్నారు వీళ్ళందరూ. అతను ఆ జోకి కట్టేలోపు చాలా వరకు తినేసారనమాట వీళ్ళైతే. భలే ఫన్నీ అనిపించింది. సో ఇంకా కొన్ని లిప్స్టిక్స్ అయితే చూసాము, నాకు కొన్ని షేడ్స్ నచ్చాయి, తీసుకున్నా. ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అన్నీ చేస్తున్నాం అనమాట, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ. వెల్కమ్ టు విజయ స్మైలీ 9. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. వస్తుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, అంతే. పాపలగ్గుతా లేకపోతే నీకు. పాపం నిఖిల్ని షాదీ నై హోతా అని చెప్పేసి మేఘన అనింది. భలే ఎంజాయ్ చేసాం అబ్బా. అసలు నలుగురం కలిసి వెళ్తే అసలు ఎంజాయ్మెంట్ నాకు నీ మీద నమ్మకం లేదు. అనిత అందమైన అనిత, ఎవరితో అనిత ఒకటే సాగు. అనిత అరే నిజమా? ఓకే. నీకు హాయ్ చెప్తూనే ఉన్నా మా నవిగాడికి, వద్దురా వద్దురా అనేసి అని అంటే ఎక్కిండ్రు పోయి. వీళ్ళందరూ బాగానే ఉన్నారు కానీ పాప మా నవీన్కి బాగా కడుపులో తిప్పేసింది. ఇంకా మేఘన అయితే అసలు లాలా వరల్డ్లో ఉందన్నమాట. అది మొత్తం తిరిగినప్పుడు చాలా క్లిప్స్ అనేవి మిస్ అయిపోయాయి, ఎందుకో తెలియదు. ఇది తిరిగేటప్పుడు అయితే భలే ఎంజాయ్ చేశారు వీళ్ళు. ఇంకా నవీన్ అయితే అరుస్తూనే ఉన్నాడు ఆపండి ఆపండి అని. నేను మాత్రం అక్కడెక్కడ నుంచొని ఇలా షూట్ చేస్తున్నా. వీళ్ళు వచ్చిన ముందు కూర్చోవచ్చు కదా, ఇక్కడ కూర్చోకుండా అక్కడికి ఎక్కడికో వెళ్ళి కూర్చున్నారు. ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళు రియాక్షన్ చూడండి. ధూళి తీరింది ఎదవకి, చెప్తే వినడు అసలుకి. వద్దురా మనకి ఇవన్నీ ఎందుకు అనేసి అని అంటే ఇంకా ఈ రైడ్ తర్వాత ఏ రైడ్ ఎక్కలేదనమాట, అన్నీ ఎక్కిద్దామని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు మెంటల్లీ. ఇది ఒక్క రైడ్ తర్వాత ఇంకా అసలు ఏం వీళ్ళు తమాషా అనుకుంటున్నారు ఎగ్జిబిషన్ అంటే. వాడైతే ఇంకా ఓవర్ స్పీడ్ పెట్టి తిప్పుతాడు, కడుపులో తిప్పి వామిటింగ్ చేసేంత వరకు. అరే నా మైక్ పోగొట్టిందా? నీ రియాక్షన్ ఏంద్రా? మళ్ళీ పాపం అసలు వాడికైతే ఏం అర్థం కాల. ఏం లేదురా, ఒక ఏమంటాం డబ్బులు పట్టుకొని ఉంచాం అనుకో, కార్ బైక్ వేసుకొని తీసుకొని పోతాడు. ఇంకేదైనా ఎక్కుదామా అని చూసారు కానీ ఇంకా అన్ని తిప్పి వేసేస్తాయి. ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఇంకేమొద్దు అని చెప్పేసి. సో ఇంకా మళ్ళీ వేరే దగ్గరికి వెళ్దామని చెప్పేసి వాకింగ్ అయితే చేస్తున్నప్పుడు వీడియోస్ తీసుకున్నాం, చాలా క్లిప్స్ తీసాము. బేసికల్గా అమ్మాయిలకైతే క్లిప్స్ అంటే ఎన్నున్నా సరిపోవు, నాకైతే అసలుకే సరిపోవు. ఇంకా క్లిప్స్ తీసుకుంటున్నా అనమాట, హెయిర్ క్లిప్స్ చాలా బాగుండే కలెక్షన్, అంతా కూడా మంచిగా అనిపించింది. అన్నీ చెప్తుంది, ఏం తీసుకుంది
అయిపోయిందా సాటిస్ఫాక్షన్? ఇట్లా ర్యాండమ్ గా చేసేయాలరా తీరా మరి ఏం చేస్తున్నా నేను అంత చాలా ఆపాలి. మోస్ట్ ఫేమస్ ప్లేస్కి వచ్చేసాము. పాపం మ్యాగీ గురించి నవీన్ విన్ అయ్యి ఒక టెడ్డీ బేర్ గెలుద్దామని ఆడాడు, కానీ ఎందుకో సెట్ అవ్వలేదు. అది టెక్నిక్గా నాగ్గా వెయ్యాలి, ఎలా పడితే అలా వేస్తుంది. అస్సలు ఎంతో మంది ఆడుతున్నారు, బట్ ఎవరో ఒక్కలో ఇద్దరు విన్ అవ్వడం తప్ప ఏం లేదు. పెద్ద స్కామ్ ఇది, వద్దురా డబ్బులు వేస్ట్ చేసుకోకని ఇంకా తీసుకొచ్చేసాను. ఆకలి అవుతుంది అని చెప్పి బయటికి పెట్టి ఆయన వచ్చి ఏం కావాలన్నారు. పాపం కాస్ట్ ఇద్దరు తీసుకున్నారు. నాకు ఈ ఒక్క స్టాల్ చాలన్నమాట, చాక్లెట్ ఫౌంటైన్. ఎన్ని కొనిపించినా తింటా, అంత కెపాసిటీ ఉంది. వీళ్ళెవరు తినలేదు, నాకైతే బాగా నచ్చింది. మేఘన మూతికి మొత్తం పూసేసా చాక్లెట్. నవీన్ అయితే మా షాపింగ్ చూసి మ్యాడ్ అయిపోతుండే, ఏంటి వీళ్ళు ఇంతగానం కొనుక్కుంటున్నారని చెప్పి. ఒపీనియన్ ఏంద్రా నవీ వీటి మీద? మళ్ళా రావద్దనండి. అరే ఒక్క కిడ్నీ కూడా అమ్మలేదు కదరా నీది. ఒక్క కిడ్నీ అమ్మినా కూడా మీకు సరిపోదు. మధ్య మధ్యలో అలా మా మ్యాగీ క్యూట్గా వచ్చి ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అలా చేసిద్దో నాకు తెలియదు, బట్ వాళ్ళ క్యూట్గా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాము అసలు, నవ్వుకుంటూ హ్యాపీగా అలా స్పెండ్ అయిపోయింది టైం అంతా కూడా. అసలు ఫస్ట్ టైం అనమాట నేను కిడ్స్ని వదిలేసి ఇంతసేపు రావడము. ఎప్పుడు రాలేదు. మధ్యాహ్నం 1 కలా వస్తే ఈవినింగ్ 7కి వెళ్ళాం ఇంటికి. ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఉండే అసలు. లంచ్ టైంకి వెళ్ళాం కానీ ఇంకా లంచ్ చేసుకోలేదు. ఇంకా నవీన్ అన్నాడు పదండి లంచ్ చేపిస్తాం మీకు అని చెప్పేసి ఇంకా రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు అనమాట. వీళ్ళందరూ మటన్ ఫేవరెట్స్, వీళ్ళు మటన్ బిర్యానీ తిన్నారు, నా కోసం చికెన్ కూడా తెప్పించారు. ఇంకా మంచి కుమ్మేసి ఇంటికి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.